హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము టోవినో థామస్ హీరోగా రూపొందిన నారదన్ మూవీ రివ్యూ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. మలయాళంలో టోవినీ థామస్కి మంచి క్రేజ్ ఉంది. మిన్నల్ మురళి 2018 ఏఆర్ఎం వంటి అనువాదాల వలన, ఓటీటీ సినిమాల వలన ఆయన తెలుగు ప్రేక్షకులకు చాలా చేరువయ్యారు. ఆయన నటించిన నారదన్ సినిమా 2022లో థియేటర్లకు వచ్చింది. ఆ తరువాత మలయాళంలోనే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ప్లాట్ఫామ్ పైకి వచ్చింది. నిన్నటి నుండి ఆహాలో తెలుగు వర్షన్ స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకా స్టోరీలోకి వెళితే ఈ కథ హైదరాబాద్లో జరుగుతూ ఉంటుంది. చంద్రప్రకాష్ అంటే టోవినో థామస్ ఒక విలేజ్కి చెందిన యువకుడు. మిడిల్ క్లాస్ కుటుంబానికి చెందినవాడు. హైదరాబాద్లోని ఒక న్యూస్ ఛానల్లో ఆయన జర్నలిస్టుగా పనిచేస్తూ ఉంటాడు. ఆ ఛానల్లో ఆయన కీలకమైన వ్యక్తిగా అందరూ భావిస్తూ ఉంటారు. అలాంటి సమయంలో ఆ ఛానల్ యాజమాన్యం వేరే ఛానల్కి చెందిన ప్రదీప్ అంటే బాలచంద్రన్ను ఎంప్లాయీగా తీసుకుంటుంది. తన స్థాయి హోదాను ప్రదీప్కి ఇవ్వడం, తనకంటే ఎక్కువ సాలరీ ఇవ్వడం చంద్రప్రకాష్కి తీవ్రమైన అసహనాన్ని, అసంతృప్తిని కలిగిస్తుంది. దాంతో కొన్ని పెద్ద తలకాయలు కలిసి పెట్టే కొత్త న్యూస్ ఛానల్లో ఆయన జాయిన్ అవుతాడు. ఆ న్యూస్ ఛానల్కి నారదన్ అని పేరు పెట్టడం దగ్గర నుండి అన్ని ప్రోగ్రామ్స్ని అతనే డిజైన్ చేస్తాడు. అనుకున్న సమయానికంటే ముందుగానే ఆ ఛానల్ సక్సెస్ అవుతుంది. దాంతో చంద్రప్రకాష్ ఒక్కసారిగా ఎదిగిపోతాడు. చంద్రప్రకాష్ గతంలో యువతని ప్రేమిస్తాడు. అయితే ఆ తర్వాత ఆమెకు చాలా దూరంగా ఉంటాడు. తనని కలవడానికి ఆమె ప్రయత్నించినా అందుకు అవకాశం ఇవ్వడు. డబ్బు పేరు ఒక్కసారిగా వచ్చి పడడంతో చంద్రప్రకాష్ తీరే మారిపోతుంది. అప్పటి వరకు తనతో కలిసి పనిచేసిన వారిని సైతం ఆయన చాలా దూరం పెడతాడు. ఓ యువకుడు కారణంగా తనకి అవమానం జరిగిందనే ఉద్దేశంతో అతనికి మాదక ద్రవ్యాలకు సంబంధించిన మాఫియాతో సంబంధం ఉందని అరెస్టు కూడా చేయిస్తాడు. ఆ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుంది అనేదే మిగతా కథ. మనం విశ్లేషణలోకి వెళ్తే ఒక జర్నలిస్టు తాను ఎదగడం కోసం ఎలాంటి దారుణాలకి పాల్పడతాడు, ఆయన చేసిన అక్రమాలన్నీ ఏకమే అతన్ని ఎలా చుట్టుముడతాయి అనే ఈ కథను ఉనియార్ తయారు చేసిన విధానం చాలా బాగుంది. దర్శకుడు ఈ కథను పర్ఫెక్ట్గా అందించడంలో, ఆవిష్కరించడంలో సక్సెస్ అవుతాడు. కంటెంట్ ఎక్కడ ఫ్రేమ్ దాటకుండా నడుస్తుంది, ఎక్కడ ఎలాంటి అయోమయం లేకుండా ఆకట్టుకుంటుంది. ఈ కథ ఒక వైపున న్యూస్ ఛానల్లోనూ, మరొక వైపున కోర్టు హాల్లోనూ జరుగుతూ ఉంటుంది. సాధారణంగా కోర్టు రూమ్ డ్రామా అనగానే చాలామంది బోర్ ఫీల్ అవుతారు. కానీ కోర్టు రూమ్కి సంబంధించిన సన్నివేశాలే ఈ కథకు చాలా హైలైట్గా నిలుస్తాయి. కోర్టులోని వాదనలు అనువదించినప్పుడు చాలా వరకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. కానీ ఈ సినిమాలో కోర్టు రూమ్ వాదనలు వింటుంటే తెలుగు సినిమా చూస్తున్నట్టుగానే మనకు అనిపిస్తూ ఉంటుంది. రెండు న్యూస్ ఛానల్స్ మధ్య పోటీగా ఈ కథ నడుస్తూ ఉంటుంది. చివరి వరకు ఇదే ట్రాక్పై ఈ కథ పరిగెడుతుందని మన ప్రేక్షకులు మనము భావిస్తాం. కానీ కోర్టు కేసు దగ్గర నుంచి ఈ కథ అనూహ్యమైన మలుపు తీసుకుంటుంది. అక్కడ నుండి మరింత పట్టుగా నడుస్తుంది. ఈ కంటెంట్లో లవ్ కానీ కామెడీకి ఏమాత్రం చోటు లేదని చూస్తేనే ప్రేక్షకులు ఎంజాయ్ చేయగలుగుతూ ఉంటారు. చాలా తక్కువ ప్రధానమైన పాత్రలతో దర్శకుడు కాస్త ఇంట్రెస్టింగ్గానే కథ చెప్పాడు. న్యూస్ ఛానల్ నేపథ్యము, కోర్టు రూమ్ నేపథ్యం అని బోరు కొట్టే అంశాలైనా ఆసక్తికరంగా ఆవిష్కరించడంలో తన వంతు ప్రయత్నం ఆయన చేశారు. పురాణ కాలంలో సమాచారాన్ని చేరవేసిన మొదటి వ్యక్తి నారదనే కనుక తమ ఛానల్ పేరు నారదన్ అంటూ హీరో పాత్ర చేతనే దర్శకుడు క్లారిటీ ఇప్పించాడు. చంద్రప్రకాష్ పాత్రలో టోవినో థామస్ చాలా గొప్పగా చేశాడు. ఆవేశం, అహంభావం, నిర్లక్ష్యం కలిగిన ఆ పాత్రలో ఆయన జీవించాడు. డబ్బు స్థాయి పెరుగుతూ ఉండడం వలన సహజంగా వచ్చే మార్పును ఆయన ఆ పాత్ర ద్వారా ఆవిష్కరించిన తీరు మనం మెప్పిస్తుంది. మిగతా ఆర్టిస్టులంతా తమ పాత్రలకు న్యాయం చేశారు. ఫోటోగ్రఫీ, నేపథ్య సంగీతం, ఎడిటింగ్ పర్వాలేదు. వినోదపరమైన అంశాలకు దూరంగా నడిచే ఈ కథ ఒక వర్గం ప్రేక్షకులకి విపరీతంగా నచ్చుతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్